గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ బాయ్స్ 09. ఈరోజు వచ్చేసి అయితే బార్బిక్యూ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోండి. ఫస్ట్ ఏమో చికెన్, సెకండ్ ఏమో చిల్లీ పౌడర్, సాల్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, టెస్టర్డ్ పౌడర్, బ్లాక్ పెప్పర్, గరం మసాలా, గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్. ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో. కాకుండా కొంచెం కొంచెం రెడ్ చిల్లీ వచ్చేసి ఒక 2 స్పూన్స్, సాల్ట్ వచ్చేసి ఒక 2 or 3 స్పూన్స్. దాని తర్వాత ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్ మొత్తం వేసుకోవాలి, అందుకే రెడ్ చిల్లీ అనేది తక్కువ వేసుకున్నాము. గ్రీన్ చిల్లీ అయిపోయినాక మనకి టెస్టర్డ్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. మనకి పడుతుంది సాల్ట్ 1 స్పూన్ సరిపోతుంది. బ్లాక్ పెప్పర్ వచ్చేసి ఒక స్పూన్, గరం మసాలా వచ్చేసి కొంచెం లైట్గా, గార్లిక్ అండ్ జింజర్ ఒకటి వచ్చేసి 1 స్పూన్. చూడండి, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మొత్తము. ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఇది మనం కాల్స్తాంగా. చూడొచ్చు గైస్, మనమైతే ఇప్పుడు చికెన్ పెట్టేసినాము. అది మొత్తం ఉప్పు కారం అంతా దగ్గర కావాలి, ఒక 2 hours టైం పడుతుంది. అంతలోపు మనం స్టాండ్లో బుక్ చేసి అంతా రెడీ చేసుకోవాలా. ఇదైతే మనకి స్టాండ్ వచ్చేసి ఆన్లైన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నీ దొరుకుతుంది. 1500 నుంచి 2000 రెడీ చేసుకుందాము. బాక్స్ ఉంటే ఈజీగా అయిపోతుంది మనకు పని, ఎక్కువ టైం పడాల్సిన అవసరం ఉండదు. బాక్స్ వచ్చేసి దీనికి వచ్చేసి ట్యాంక్స్ బాల్స్ వచ్చేసి నేను ఇదైతే ఎందుకు పెడుతున్నా అంటే కింద ఇది బ్లాక్ కలర్ ఉంది, హీట్కి మారిపోతుంది. అందుకే మారిపోతాన్ని అయితే నేనైతే సిల్వర్ పేపర్ వేసేస్తున్నాను ఇట్లా. ఇది కూడా చాలా ఈజీ ఉంటుంది. తర్వాత మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్ బొగ్గు. ఈ బొగ్గు దీంట్లో వేసేసుకోవాలి. గైస్, ఇప్పుడైతే మనకు స్టాండ్ రెడీ అయిపోయింది. కాకుంటే మనం చికెన్ గురించి వెయిట్ చేయాలా. చికెన్ వచ్చేసినాక ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే గైస్. 2 hours later. చికెన్ ఇది చూడండి, పొద్దున్న నానబెట్టిన చికెన్ 2 hours అన్నాను. ఇంకా మరి పెట్టబోతున్నాను. స్పైసీ అంటే స్పైసీ రావాలా. ఆకాష్, వంట నేర్చుకుంటా నేర్చుకుంటా పెట్ట మండగా వచ్చేసింది. ఇది చేయాలంటే లెజెండ్స్ పెట్టగలుగుతారు, ఓన్లీ లెజెండ్స్ కెన్ డూ లైక్ మీ. గైస్, ఇది యాక్చువల్గా మాకు న్యూ ఇయర్ ప్లాన్ ఉండే, కాకుంటే నేను న్యూ ఇయర్కి వైజాగ్లో ఉండడం వల్ల ఇది చేయలేము. అందుకేమంటే ఈరోజు వేసుకున్నాం ప్లాన్. ఇది చేయండి గైస్, హైలైట్ ఉంటుంది. కాకుంటే కొంచెం కష్టపడాలా, టేస్ట్ అయితే ఒక వేరే లెవెల్ వస్తుంది. అరే, నీకు ఏం పని చెప్పినా ఏం చేస్తున్నాను? బాక్స్ వస్తాను. ఏంది చూసేది? నేను పొగ్గు పెట్టమన్నగా నాడు మంట చూసుకున్నాడు. చెప్పిన పని చేయగలుగుతానంటే వేరే పనులు చేస్తుంది.
వస్తుంది. ఇది ఎక్కువ కూడా కాదు, 1 kg పైన ఉంది, కొంచెము బాగానే వచ్చేసింది ఎక్కువ, కానీ మసాలా మాత్రం క్రేజీ. మంట చేయకు, మంట ఆర్పురా, మంట ఆర్పే. సో గాయ్స్ ఇదైతే కబాబ్స్ రెడీ అవుతున్నాయి కదా. అయితే మీరైతే వీడియో చూసి కానీ సపోర్ట్ చేస్తలేరు, లైక్ కూడా వేసలేరు, సబ్స్క్రైబ్ కూడా వేసలేరు. కానీ మీరు వీడియో చూసి కానీ ఉంటే వదిలేసారు. జర సపోర్ట్ చేయండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా వేయండి. మీకోసం ఎంతగానో కష్టపడుతున్నాం మేము రోజులు. ఒకసారి చూసుకోవచ్చు, మంచిగా అవుతుంది. కొద్దిసేపు అయితే ఇక తినేసాం మనం, ఇక ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ కానీ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు గైస్. మొత్తం తిప్పలు నేను ఒక్కనే వాడాలి. అయ్యో కిచెన్ లెక్క రెడీ అయితే మాత్రం సూపర్ అని తింటారు. మరి అయినా మేము తింటాం, అదేగా మీ పని, ఇంకేంది. యాక్చువల్ మేము పొద్దున్నే వేస్తుండే గైస్, కానీ పొద్దున కొన్ని పనులల్లో దానివల్ల ఇక ఇప్పుడేమో నైట్ ఇక ఖాళీ ఉన్నామని ఇప్పుడు వేస్తున్నాం ఇది కూడా. కానీ వెదర్ మంచిగా ఉంది గైస్. ఇక నైట్ పూట వేస్తుంటే ఎంత మంచిగా ఉంటుంది. ముందే వేడి అది తింటుంటే ఇంకెంత మంచిగా ఉంటుంది. నలక కూడా కలుగుతుంది మంచిగా. మామూలుగా నోట్లో నీళ్ళు వస్తున్నాయి, ఎప్పుడు ఇస్తాడు అని చూస్తుండే, వెయిటింగ్లో ఉండవు. అయితే నిజంగానే వెయిటింగ్లో ఉన్నా, కాకుంటే నేనైతే అసలు ఇక తర్వాత చూడండి ఎట్లుంటా సస్పెన్స్. ఒక సీకుకి 70 రూపాయలు అని చెప్తా. చికెన్ పైసలు వసూలు కావాలిగా, మరి చికెన్ పైసల కోసం ఒకటి 70 రూపాయలు ఇస్తా. అమ్మని అమ్మ ఇట్లా కాల్చాలో ఎట్లా ఎక్కియాలో దివ్యాన్ని ఇట్లా చూడండి ఒకసారి. చూసాం మాస్టర్ నేనే నేర్చుకుంది. కొంచెం గ్యాప్ కొంచెం లెగ్ పీస్కి ఇట్లా స్ట్రేట్ పెట్టాలా. సరే పెట్టే ఏం కాదు దగ్గర కూర్చో. ఇక మనం కూడా ప్రొఫెషనల్ అయ్యి దీని మీద. ఇక మనం కూడా ఒక షాప్ పెడదాం. ఇక చదువు మానేసాడు. చికెన్ పీస్ ప్లేస్లో నీ చేయబెట్టుకున్నా అలా ఇంత చూసుకో. సో గైస్ ఈయన చూస్తుంటే ఊరిలో వస్తున్నాయి. ఇక తినేటప్పుడు ఎట్లుంటుందేమో. తినేసే పచ్చిది. ఇది ఎక్కలేదు. మా బావ ఏం మాట్లాడతలేడు. బాగా మాట్లాడితే అందుక మాడిపోతాయి. చిన్నపిల్లాడు ఇప్పుడే నేర్చుకుంటుండు గాయస్, చూడండి. పెద్దగాడిది వీడియో పట్టుకొని తిరుగుతుండు. ఏంటి బ్రో అంత పెద్ద మాట అనేసావు. మనం కూడా ఎక్కించేసినాం దీన్ని సీరో కాల్ చేసుడే. చూడండి వేసి రెడీ కాకుండా 2 వేసుకుంటూ తిన్నీకే ఎప్పుడు గిన్నె ముందు పెట్టుకొని కూర్చుంటాడు. నిన్ననే పెట్టుకోలేదా అని. మరి నేకర్ ఎందుకు వచ్చినాయి అవి పక్క పెట్టినాము. నాకు తెలుసు, ఇక నాకు తెలిసిపోయింది. చాకుల్లా ఉన్నాయి మొత్తం. వీటిలోనైతే మేము ఆర్డర్ చేసినాం. ఈ మొత్తం సెట్నే ఆర్డర్ చేసినాం. 1500 2000 ఉంటుంది గైస్, అంతకంటే ఎక్కువ ఉండదు. మీరు కూడా ఆర్డర్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి మొత్తం దీంతో. మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మళ్ళా మనం ఇప్పుడు చేసామని ఒక థ్రిల్లింగ్ ఉంటుంది, మళ్ళీ తింటుంటే కూడా థ్రిల్లింగ్ ఉంటుంది. అవునా? ఏం చేసినా పొద్దున్నకెళ్ళి కష్టపడ్డా. పొద్దున్న స్కూల్కి పోయి ఇప్పుడు వచ్చానంట కెమెరా పక్క కూర్చొని మొత్తం నేనే అంటుండు. పొద్దున్నకెళ్ళి నేనే కష్టపడినా గాయస్. అన్న పదాలు ఇలా అందరూ ఆడేది మీరు చూసి ఉండొచ్చు పొద్దున్నకెళ్ళి. అవును, వీడియోలు ఎవరు ఉండలేరు, నీకు తెలిసిపోతుంది. దొంగ దొరికిపోతుంది. నేను లోపల ఉండి ఇవన్నీ తయారు చేసిన గైస్. వీటికి ఏమేమి కలిపినాం అడగండి గైస్, నేను ఒప్పుకుంటా వీడియో. నేను చెప్పాలా? ఓ పచ్చిమిర్చి,
టమాటా ఇదిగో టమాటా కాదు. ఉప్పు పసుపు అయ్యో పసుపు అల్లం అంట వెల్లుల్లి చూడండి guys. పసుపు అంట చూడండి పసుపు కూడా వేస్తారు నేను చేసిన కాబట్టి బ్లాక్ పేపర్ బ్లాక్ పేపర్ వైట్ పేపర్ అన్ని పేపర్లు వేసినాం. న్యూస్ పేపర్ కూడా వేసిండు. మరి నేనేం చేసిన వస్తున్నా ఇంట్లో పని చేయమంటే అత్తమ్మ చూడు వీడు ఇంట్లో పని చేయమంటే చేసిండో లేదో కానీ వీడికి వచ్చి అయితే ఉల్లిగడ్డలు వస్తుందో కొట్టిస్తారు ఊరుకోండి బాగా నేను ఇంటికి పోవాలి. ఇంటికాడ ఉంటుంది చూడండి గ్యాస్ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి నాకు. క్లిప్ ఇప్పుడు గోపిస్తారు నాతోటి ఇది చూడు ఒకసారి నేనే కోసిన ఇంత మంచిగా కోసిన ఏదో ఇంత మంచిగా బిర్యానీ హోటల్లో కూడా వస్తారు గైస్ చెప్పండి. సో గైస్ అవన్నీ అయితే నేను కోసిన కానీ అది మొత్తం ఏమో పేరేమో పెత్తన మంది ఆకాశాన్ని ఒక్కడే అవి అయితే నేను కష్టపడి మరి కోసి వీడియోది అంటే వీడియో తీస్తుంటే నేను కోసిన అని చెప్తుండు ఇట్లా చూడనుకో ఉల్లిగడ్డ వీడియో కోసినవరా నేను కోసిన అది నేను కష్టపడ్డా వాటి నాకు 2 నాకైతే 5 నేను ఇంకా ఎక్కువ నాకు మొత్తం గైస్ ఇంకో నేను కూర్చుతున్నా కూడా అదే కష్టం అంటారు కానీ ఇంకా బొగ్గు నేనే కాల్చిన అన్ని నేనే వేసిన గైస్ పొద్దున్నకి వెళ్ళి వీడియో ఉంది కదా గైస్. మంట వచ్చింది నా వల్లనే మంట నా వల్ల వచ్చింది. నేను ఒక్కనే త్యాగం చేస్తే పని దొంగలు మనమైతే పొద్దున్నకి అయితే చాలా కష్టపడ్డాం. కష్టమంతుడు ఇద్దరికి నేను చేసి క్రెడిట్ చేసుకొని అయ్యా పొద్దుందా మానవత్వం ఉందా? స్కూల్కి పోయి చదువుకోక దేశం గాలిపోతుంటే ఈడొకడు మా అమ్మవాడు హిస్టరీ ఓపెన్ చేసి ఇట్లాంటప్పుడు 2 జేబులు చేతిలో పెట్టుకొని నేను వెళ్ళిపోవాలనిపిస్తుంటారు గైస్. ఓకే నేను చేస్తాం, మేము తినేస్తాం ఇక. వేడి సౌండ్ వస్తుంది, కాలుతుంది. చికెన్ మొత్తం కోడిని కోసి మొత్తం దాన్ని మంచిగా కడుక్కొని మంచిగా మసాలా రుద్ది మంచిగా ఫ్రై చేసుకొని తింటుంటే అరే గాడిద లెక్క మీరు మస్తు వీడియో తీసి పోయి ఉల్లిగడ్డలు కోయిపోయినారు. కోసం దీంట్లో ఏం కలిపినా అనుకుంటారు? ఏం కలిపినావు? ఏం కలపలే. అరే నేను చికెన్ తెచ్చి మీకు ఎట్లా పెడతారా? భోజనం టాబ్లెట్ కట్టారా? మోసే టాబ్లెట్స్ అట. అయితే ఫస్ట్ నువ్వే తిను, మాకు వద్దు, మాకు కూడా వద్దు. మమ్మీ ఐఎమ్ కమింగ్. మీ ఇంటికి ఒక డబ్బలేసి పంపిస్తాను గైస్. మీరు కాల్ చేసి కట్టేసి తినిపిస్తుంది వీడియో అంటారా బాబు? ఫైనల్లీ అయితే మన బార్బీకి రెడీ అయిపోయింది విత్ మొజిటో. కాకుంటే టేస్ట్ చూద్దాం. తినండి మేము తినాం ఫస్ట్. చూడండి గైస్, తినమంటే భయపడుతున్నారు. ఇంత భయం ఉండాలా మినిమం? నేను అసలు నాకు ఒక్కనికే మంచిగా ఉందా? చెప్పా తీసుకోన్నా మనకు కూడా. అయ్యా నీకు నాకు. సో గైస్ మొజిటో యూజువల్ కదా గైస్. ముందు టేస్ట్ చూడాలి. అయ్యా సో గైస్ మొజిటో యూజువల్ కదా, మీరు పాత బ్లాగ్ లో చూడొచ్చు. దీని మేకింగ్ ప్రాసెస్ మొత్తం తీసిన మొజిటోది. అది కూడా ఒకసారి క్యాప్చర్ చేయండి. మస్తు అంటే మస్తు ఉంటుంది అది. అన్ని కలిపినాం గైస్. అది ఆ వీడియో అయితే చూడండి. దాని తర్వాత అది చూడండి. దీంట్లో అయితే మొజిటో తాగబోతున్నాం. టేస్ట్ చూసాం ఒకసారి. ముందు టేస్ట్ చేయరా? టేస్ట్ చేయండి. అది టేస్ట్ చేసా. బా సో గైస్ మస్తు అంటే మస్తు ఉంది. అబ్బా నాకైతే చాలు. మోషన్ రావాలా? సో బా మేము చాలా రోజులు అయింది తినక. ఇటు వండుకొని తినక చాలా రోజులు అయింది. ఇక చాలా రోజుల తర్వాత తింటున్నాం. ముందే ఎట్లా అనిపిస్తుంది అబ్బా? మంచిగా నేను చేసుకున్నా నాకు మంచిగా ఉంటుంది. నేను పొద్దున్నకి వెళ్ళి కష్టపడ్డా. అంతా మొత్తం నేనే కష్టపడి చేసినప్పుడు కొట్టేసి తింటుంది. పోన్లే ఏం కాదు. టేస్ట్ ఎట్లా ఉందా? సూపర్ ఉంది. మేము వండిన కాబట్టి మాకు నచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి. నిమ్మకాయ వండుకొని తింటే ఉంటుంది చూడు.
తినండి తినండి, నేనే వండినా కాబట్టి తినండి. సూపర్ సూపర్. మేడం వచ్చే టాబ్లెట్స్ ఉన్నాయి.